వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌తో స్నేహానికి తహతలాడుతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. దానికి తదనుగుణంగా కూడా మరి కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడైనటువంటి కేసీ వేణుగోపాల్‌తో మరి భేటీ అయినట్టుగా వీరిద్దరి మధ్య కూడా కొన్ని గంటల పాటు కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చర్చలు జరిగినట్టుగా కూడా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంటుంది. అలాగే రాజకీయ వర్గాలు కూడా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి 2029లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పుంజుకుంటుంది కాబట్టి 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మరి కేసీ వేణుగోపాల్తో ఈ రాజకీయపరమైన చర్చలు జరిపి ఖచ్చితంగా కూడా 2029లో మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కూడా సాధారణ ఎన్నికలకు వెళ్లే విధంగా కూడా మరి వీరిద్దరి మధ్య కూడా రాజకీయ చర్చలు జరిగినట్టుగా విశ్వసనీయ సమాచారం. అలాగే తన కేసుల నుంచి కూడా భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తన కేసుల నుంచి కానీ ఈ సిబిఐ కేసుల నుంచి కానీ వీటన్నిటి నుంచి కూడా కొంచెం ఉపశమనం పొందేలాగా రాజకీయంగా వ్యక్తిగతంగా కూడా కాస్త లాభం పొందే విధంగా కూడా మరి ఈ రకమైనటువంటి భేటీ కేసీ వేణుగోపాల్తో మరి ఆ చర్చలు జరిగినట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా చూసుకుంటే మరి ఈ భేటీకి సంబంధించి కూడా ఏదైతే కేసీ వేణుగోపాల్తో భేటీ అయినటువంటి విషయం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పెద్దలు ఎవరైతే అమిత్ షా కానీ మోడీ లాంటి వారికి లీక్ అయిందని, తదనుగుణంగానే ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన సోదాలు కానీ లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు లాంటి అరెస్టులు అవ్వడం కూడా ఇవన్నీ కూడా దానికి ప్రతీకలని కూడా మరి ఈ రోజున రాజకీయ వర్గాల హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయంగా కూడా మరి అతను కూడా తెలివిగానే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే 2029 ఎలక్షన్స్కి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నప్పుడు కూడా 3 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో అనే విషయాన్ని ముందుగానే మరి పసిగట్టి మరి కాంగ్రెస్ పార్టీతో కాస్త టచ్లో ఉంటే రేపొద్దున అన్ని రకాలుగా రాజకీయంగా వ్యక్తిగతంగా వ్యాపార పరంగా కూడా తనకు అన్ని రకాల వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశం మీద మరి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని మరి కేసీ వేణుగోపాల్తో మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తుకి స్నేహానికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి తాతాలాడుతున్నట్టు తెలుస్తుంది. మరి అదేవిధంగా చూసుకుంటే ఈ రోజున మొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరైతే వచ్చి మరి మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు సంబంధించి లిక్కర్ రవాణా స్కామ్కి సంబంధించిన దాంట్లో ఆయన అరెస్ట్ చేయడం, అదే రకంగా కూడా అంతకు కొన్ని నెలల ముందే అతని కొడుకైనటువంటి సునీల్ కుమార్ని అరెస్ట్ చేయడం, అలాగే రాజ్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవడం అంటే మరి దీనికి సంబంధించి ఎక్కడో ఒక చిన్న లీకులు అంటే బీజేపీతో ఇవాళ నిన్న కేసీ వేణుగోపాల్తో మరి నిన్న కలిసినట్టు కాదు, దాదాపుగా కొన్ని నెలల క్రితమే మరి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి సంబంధించిన తనకి ఉన్నటువంటి పాత పరిచయాలతోని మరి కాంగ్రెస్ పెద్దలతో కలిసి కొంత వాళ్ళతో స్నేహాన్ని కానీ దోస్తీ కానీ తాతాలాడుతున్నట్టుగా మరి సమాచారంతో నేపథ్యంలో ఈ అరెస్ట్ అన్ని కూడా మరి రాజకీయంగానే చూడొచ్చా? మరి ఇంకో రకంగా చూస్తే మరి సునీల్ అరెస్ట్ అయిందనుకున్నాం, వాళ్ళ తండ్రి కారుమూరి నాగేశ్వర అరెస్ట్ అయిందని కొన్ని నెలల సమయం ఉంది. మరి ఒక రకంగా రాజకీయ కోణం అయినప్పుడు ఇంకో రకంగా కూడా రాజకీయంగా కాదు, ఇది సిట్ వేశారు కాబట్టి ఈ సిట్లో పరంగా మరి సిబిఐ పరంగా సిట్ పరంగా వేసినటువంటి ఆ నివేదికల ప్రకారం కూడా ఈడీ ఎంటర్ అయ్యి మరి దీనికి మనీ ట్రయల్ కోసం చూస్తుందని చెప్పి ఇంకొక వాదన వినిపిస్తున్న సందర్భం. మరి అదేవిధంగా దాంతో పాటుగా కూడా ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా సిబిఐ ఎంక్వైరీ లేదు ఏం లేదని చెప్పేసి ఫైల్ పక్కన పడేసినటువంటి పరిస్థితిలో మరి అనూహ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయి మొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అతని బంధువుల ఇళ్లలో కూడా మరి దాదాపు ఈ ప్రధాన నిందితుల ఇళ్లలో కూడా దాదాపు 7 చోట్ల కూడా ఏకకాలంలో మరి సోదాలు చేసి చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కానీ కొంత డబ్బు కూడా మరి ఇవన్నీ కీలకమైన సమాచారం కూడా సేకరించిన నేపథ్యంలో మరి ఒకవేళ దీన్ని కూడా రాజకీయ పరంగా చూడొచ్చా? ఒకవేళ కనుక ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో కనుక అవినాష్ రెడ్డి మనీ ట్రయల్కి సంబంధించి కనుక మొత్తం వ్యవహారం బయటపడితే ఈ వ్యవహారం అంతా కూడా తుది దశగా అంతిమంగా లబ్ధిదారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి కాబట్టి ఖచ్చితంగా దీంట్లోకి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా అంటే నిప్పు లేదే పొగరాందా అన్న చందంగా ఎక్కడో స్విచ్ చేస్తే కానీ మరి ఇంకెక్కడో బలిపిద్ది అన్న చందంగా మరి ఇవన్నీ కూడా వ్యవహారం జరుగుతుందని చెప్పి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది. మరి చూద్దాం, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక అవగాహనకు వచ్చి ఉంటారని చెప్పి అందరు సమాచారం అవగాహనకు వచ్చి ఉంటారని చెప్పి అందరూ అనుకున్న తరుణంలో మరి అరెస్టులు ముందుగా మరి ఈ అరెస్ట్ అవినాష్ రెడ్డి దాకా వస్తుందా? అవినాష్ రెడ్డి తర్వాత అంతిమంగా లబ్ధిదారుడు ప్రతి దాంట్లో కూడా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి కావచ్చు, లేదా లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు, లిక్కర్ రవాణాకి సంబంధించి కావచ్చు, అంతిమ లబ్ధిదారుడు జగనే కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డిని కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి చర్చ. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో.